ఇండియన్ యాక్టర్, డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్ అండ్ స్టోరీ రైటర్. అన్ని రంగాల్లో సక్సెస్ చూసిన తమిళ బ్లడ్ ఇళయ సూపర్ స్టార్ ధనుష్. రీసెంట్ గా రాయన్ మూవీలో యాక్టింగ్, స్టోరీ అండ్ డైరెక్షన్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. కమింగ్ టు నెక్స్ట్ మూవీ, నిలవకు ఎన్మేల్ ఎన్నది కోపం. మీకు గూగుల్ చేసే అవసరం లేకుండా నేనే చేస్తా. వై మూన్ ఈజ్ యాంగ్రీ ఆన్ మీ అంటే మన తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా. ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్ లో ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, కానీ గోల్డెన్ స్పారో అనే ఒక ఫేమస్ సాంగ్ మీ రీల్స్ లో టచ్ అయ్యే ఉంటది. సో ఆ సాంగ్ ఈ మూవీలోదే. అండ్ బ్యాక్ టు ద వీడియో, మూవీ పైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చి అప్సెట్ అవ్వకుండా ట్రైలర్ ఫస్ట్ సెకండ్ లోనే ఇది రెగ్యులర్ నార్మల్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చేసారు మన ధనుష్ గారు. ఇది చాలా యూజువల్ స్టోరీ ఏనండి. ట్రైలర్ ని చూసాక ఒక స్టోరీ ప్రిడిక్ట్ చేయాలి ఇమాజిన్ చేసి అనుకుంటే ఇక్కడ రెండు స్టోరీస్ కంబైండ్ అయి ఉన్నాయి. ఒకటి, ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి లవ్ చేసుకుంటూ ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే టైంలో అమ్మాయి వాళ్ళ ఫాదర్, అదే శరత్ కుమార్, డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని ఫాదర్ కి పరిచయం చేస్తుంది. బట్ యాజ్ యూజువల్ గా ఫాదర్ కి మనం నచ్చడు. సో వాళ్ళని ఫాదర్ సెపరేట్ చేశాడా, ఆర్ ఫాదర్ పెట్టే టార్చర్ భరించలేక అబ్బాయి సెపరేట్ అయిపోయాడా, ఆర్ అబ్బాయికి అమ్మాయికి ఏమైనా గొడవలు వచ్చాయా అనేది మూవీలో చూడాలి. అండ్ కంబైన్డ్ గా ఇంకో స్టోరీ ఏంటంటే, అబ్బాయి అమ్మాయి నుండి విడిపోయి మూవ్ ఆన్ అయిపోయాక వేరే అమ్మాయి కనెక్ట్ అవుతాడు. తనే ప్రియా ప్రకాష్ వారియర్. అలా డేట్ చేసుకున్నాక అమ్మాయి లవ్ చేయొచ్చు ఈ అబ్బాయిని అనే ఒక డెసిషన్కి వస్తుంది. అండ్ ఫైనల్ గా ట్రైలర్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ లో చూపించింది ఏంటంటే, తన ఎక్స్ మ్యారేజ్ కి అటెండ్ అవుతాడు మన హీరో. అక్కడ తన ఎక్స్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో తన పాస్ట్ లవ్ గుర్తొచ్చి తన ఎక్స్ తో మళ్ళీ కలవాలనుకుంటాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ లవ్ కి పాస్ట్ లవ్ మెమరీస్ కి మధ్యలో నలిగిపోయిన మన హీరో ఏం చేశాడు, ఎవరికి ఫైనల్ గా కనెక్ట్ అయ్యాడు అనేది మూవీలో మెయిన్ ప్లాట్ అని నేను అనుకుంటున్నాను అంతే. దిస్ ఇస్ టోటల్లీ మై వ్యూ. సో Feb 21st ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఒక లవ్ టుడే, ఒక ప్రేమలోలా ఇది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అయ్యేలా ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ధనుష్ సార్. జాలీగా రండి, జాలీగా వెళ్ళండి. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి ఎక్స్ స్టోరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ TF5 బానిస. Okay.